మీ నుంచి ఈ సాంగ్ ఫీమేల్ వర్షన్ ఆఫ్ డోంట్ మ్యారీ బీ హ్యాపీయా? లేదు, అలాగలేదు. దిస్ ఇస్ జస్ట్ ఎ రియల్ సాంగ్ అని చెప్పొచ్చు. అందరి లైఫ్ లో జరుగుతుంది ఇది. ఇట్స్ నాట్ అ సినికల్ టేక్ కూడా, ఒక సినికల్ టేక్ కాదు ఇది. ఒక రియలిస్టిక్ టేక్. అండ్ మన ఇండియాలో ఐ థింక్ ఇట్స్ ద రియాలిటీ అంతే. అండ్ యా, దట్స్ ఇట్. యాజ్ ఎ డైరెక్టర్ గా నేను ఇది ఒప్పుకోవాలో వద్దో కూడా తెలియదు. అవును అంటే తప్పు. ఐ థింక్ 90% ఇది అందరి లైఫ్ లో జరుగుతుంది. 90%. ఇంకా ఒక 10% డిఫరెంట్ గా ఉంటారు. ఇది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. మీ ఇంట్లో కూడా ఇలాంటిది ఏమైనా జరిగిందా సినారియో? ద థింగ్ ఈజ్, అప్ప చెప్పినట్టు ఒక్క రోజు కూడా అమ్మతో ఇలాగలేదు. ఒక్క రోజు కూడా చాలా రెస్పెక్ట్ చేస్తారు. అందుకే నేను ఆ 10% మార్జిన్ ఇచ్చేసాను. బట్ నేను చూసినట్టు ఒక 90% ఇలాగే ఉంటుంది. నాట్ ఇన్ అ నెగటివ్ వే. గాట్ ఇట్. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని అన్నా అనుకోండి, ఫుడ్ ఉండదు ఆ రోజు. ఐ థింక్ అర్జున్ గారు పాపం ఈ సినిమాలో ఈవిడ కాబట్టి సరిపోయారు. వేరే ఇంకో హీరోయిన్ అయితే మాత్రం హ్యాండిల్ చేయడానికి అంత వేరేలా ఉండేదేమో. కొంచెం కష్టం ఉండదు. యా, నెక్స్ట్ క్వశ్చన్. సాంగ్లో చూపించినట్టు హీరో కూడా అలానే ఫస్ట్ హీరోయిన్ని పొగిడి తర్వాత రిలేషన్కి వచ్చాక సేమ్ అలానే బిహేవ్ చేస్తారా? మీరు చూసింటారు కదా లైఫ్ లో కొంతమంది పెళ్ళయిన తర్వాత ఎలా ఉన్నారు, ముందు ఎలా ఉన్నారు, తర్వాత ఎలా ఉన్నారు అని. ఎవరైనా చూసింటే చెప్పండి ఇది. సో మీకు రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉందా ఇట్లా ఏదైనా? కొన్ని ఇయర్స్ ముందు వరకు ఒకలాగా, ఇప్పుడేమో ఒకలాగా బిహేవ్ స్టార్టింగ్ పడినంత వరకు ఒకలాగా, పడ్డాక ఒకలాగా. పడినప్పుడు మనం బ్యూటీ, పడ్డాక మనం ఏముండవు. చాలా రియలిస్టిక్ గా పగడ్బందీగా ప్లాన్ చేసి చంద్రబోస్ గారు మన అందరం కనెక్ట్ అవ్వాలని ఈ లిరిక్స్ రాశారన్నమాట. ఓన్లీ ఫీమేల్స్ కోసమే రాసినట్టుంది. అవును, 100%. యా, నెక్స్ట్ ఫ్రమ్ హియర్. Song is so close to your heart and why? ఐ ఆల్సో లైక్ వన్ మోర్ సాంగ్, అయనమే అని చెప్పి ఒక చాలా స్పెషల్ అయిన నంబర్, టైటిల్ ట్రాక్. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ మెలోడీ. ఎవ్రీ వన్ విల్ లవ్ ఇట్. ఇట్స్ లైక్ ఆ సాంగ్ ఎప్పుడెప్పుడు నేను వింటానో ఐ విల్ హ్యావ్ టియర్స్ ఇన్ మై ఐస్. సో ఇట్స్ అ వెరీ స్పెషల్, క్లోజ్ టు మై హార్ట్. ఐశ్వర్య గారు, ఇంతకు ముందు వచ్చిన పాట ఏ ఊరు వెళ్తావే పిల్ల చూసుకున్నా అండ్ ఇప్పుడు ఈ సాంగ్ చూసినా మీరు చూడ్డానికి ఇంట్రోవర్ట్ లాగా ఉన్నారు. కానీ వన్స్ కెమెరా ఆన్ అవ్వగానే ఫుల్ టు ఎనర్జీ, ఫుల్ టు డాన్స్ కనిపిస్తుంది. సో ఎప్పటి నుంచి డాన్స్ నేర్చుకున్నారు? స్పెషల్గా మూవీస్ కోసమేనా ఆర్ఎల్స్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్? మా అమ్మ భరతనాట్యం డాన్సర్, సో మేబీ బ్లడ్ లో ఉంది. ఐ జస్ట్ లవ్ టు డాన్స్. ఐఎమ్ నాట్ అ టెక్నికల్ డాన్సర్. No, she dances very well. చాలా బాగా చేస్తారు. ఐ లవ్ డాన్సింగ్, అది నాకు ప్యాషన్. సో స్పెషల్గా ఆ ఫస్ట్ సాంగ్లో అసలు ఆ ఎండలో ఆ ఇసుక అండ్ ద క్రేజీ డాన్స్ నెంబర్, సో ఆ ఫీలింగ్ ఎలా ఉన్నింది? అండ్